కడపగడ్డలో జరిపినాం. ఏం నాకు తెలియగలుగుతాం? మీరు కడప సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే రాజశేఖర రెడ్డి విగ్రహానికి చుట్టూరు మీరు కనపడకుండా మీరు జెండాలు కడతారా? సభ్యత ఉందా మీకు? రాజశేఖర రెడ్డి మేము రామారావు బొమ్మ ఉన్న చోట మేము కట్టినామా? మీ ఇళ్ళకు కడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకు కడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. రాసి పెట్టుకోండి ఈ మాట. మీరు కడప గడ్డలో జరిపితే మీకు ఒక మాట చెప్పాల్సి వస్తుంది. ఈ కడప గడ్డలో ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు మహానాడు జరిపి మీరు ఏదో సునకానందాన్ని పొందాలా? మేము కడపలో మేము విపరీతమైనటువంటి ఆర్భాటం చేసి జగన్మోహన్ రెడ్డి మనుషులకు ఏదో బాధ కలిగించాలని ప్రయత్నం చేయాలని మీరు అనుకుంటే అమాయకులారా మీరు. తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులకు చెప్తా ఉన్నా, నక్కకు పులి మాదిరి వాతలు పెడితే నక్క పులి అవుతుందే? నక్కకు పులి మాదిరి వాతలు పెడితే పులి కాదు, అది నక్కే. మీరు కడప గడ్డలో మహానాడు జరిపినా కూడా మీరే ఈ కడప ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంతం. ఈ కడప గడ్డ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సొంతం. ఇది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా. మీరు 5 లక్షల మంది జన సమీకరణతో కరోనా వ్యాప్తిని చేసి ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేసే శ్మశానాన్ని చేసే ఈ కార్యక్రమాన్ని మీరు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజల చేతిలో శాశ్వత రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఎత్తిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేనంటూ ఒకరిని బతికే ఉన్నాననే ఉనికి కోసమో లేక జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల వల్లనో మరి ఎందువల్ల తెలియదు కానీ ప్రొద్దుటూరులో చెల్లని రూపాయి విజయవాడలో చెల్లుతాదంట. ప్రొద్దుటూరులో చెల్లని ఇతనికి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినారని 2 రోజులకు 3 రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టేది, రెచ్చగొట్టే విధానాలు, ఫ్యాక్షన్ ప్రేరేపితంగా అయ్యేదానికోసం మాట్లాడే మాటలు, అహింస, తర్వాత ప్రజల్ని తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నాడు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా, నువ్వు 2019 నుంచి 2024 వరకు మీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, 10 మంది ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాల్ని ఏదో మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల దగ్గర కట్టినామని మాట్లాడతా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇండ్ల మీద, కార్యకర్తల ఇళ్ల మీద జెండా కడతా అంటాను. మా ఇండ్ల మీదికి రౌడీల్ని, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను పంపించింటేనే మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం. నీకు సవాల్ చేస్తాడా? ఇదే మాదిరిగా నువ్వు మళ్ళా మాట్లాడితే నువ్వన్నా పోలీసును రౌడీ షీటర్లను పంపించి చేసినావు. నేను ఒక్కడనే తెలుగుదేశం పార్టీ జెండాను నా సంఖలో పెట్టుకొని గాంధీ విగ్రహం, మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి గాంధీ విగ్రహం కానుంచి ఒక్కనే నడుచుకుంటా రాత్రుల్లో దొంగగానో కాదు, నీకు టైం చెప్పి పలానా టైంకి వస్తా అని చెప్పి వచ్చి మీ ఇంటి గేటుకు తెలుగుదేశం పార్టీ జెండా కట్టి వస్తా. ఖబర్దార్ రాజు. ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తావా? యువదళం పాదయాత్ర జరిగేటప్పుడు రామారావు గారి విగ్రహము గవర్నమెంట్ హాస్పిటల్ ఆ టర్నింగ్లో, ఆ గవర్నమెంట్ సర్కిల్ దగ్గర ఉండే రామారావు గారి విగ్రహం పైన నువ్వు ఎమ్మెల్యే ఉన్న 5 సంవత్సరాలు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న 5 సంవత్సరాలు రామారావు గారి విగ్రహం దగ్గర ఎదురుగా పైన నీ ఫ్లెక్సీలు కట్టలేను అంటే సిపిఐ వాళ్ళు కట్టరా, సిపిఎం వాళ్ళు కట్టరా, ఇతర రాజకీయ పార్టీ వాళ్ళు కట్టరా? అంటే కేవలం ఇప్పుడు నీ ఉనికి కోసం నువ్వు మాట్లాడతావా? రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి చెప్తానా, ఒక్కడనే వచ్చి మీ ఇంటికి కడతా. రెండవది, ఈశ్వరుడు నాకు దయదలిస్తే ప్రజలు ఓట్లేస్తే అన్నావు. శివపార్వతుల సాక్షిగా అని చెప్పి నువ్వు అబద్ధాలు చెప్పినావు కాబట్టి శివుడు నీకు పలకడు. శివపార్వతుల సాక్షిగానే అబద్ధాలు చెప్పినావు. రాచమల్లు గారిని ఒకటి అడగాలనుకుంటున్నా,
సంవత్సరంలో 365 రోజుల్లో నీ పెళ్లి రోజైనా, నీ పుట్టినరోజైనా, లేదా పండగల రోజైనా ఒక్కరోజు 365 రోజుల్లో గుండె మీద చేసుకొని ఈరోజు నేను అబద్ధం ఆడలే అన్ని నిజం ఆడినా అనే ఒక్కరోజు చెప్తావా? 365 రోజుల్లో ఒక్కరోజు చెప్పు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే లాంటి వ్యక్తి ఎలాంటి వాడంటే, ప్రజలు అతనికి పశుపతిని సినిమాలో ఎట్ట సమాధి కట్టినారో రాజకీయంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని అట్లా సమాధి కట్టినారు. యువగలం పాదయాత్రలో ఇదే విజయకుమార్ సర్కిల్ కా నుంచి ప్రతి ఒక్క షాపు ముందర దౌర్జన్యంగా ఆ రోజును ఫ్లెక్సీలు కట్టినావు. మరి నీ మాదిరి ఎక్కడ మేము దౌర్జన్యంగా కట్టలే. స్వచ్ఛందంగా ఎక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటే ఎక్కడ కూడల్లో సర్కిళ్లలో అది ఆనవాయితీ. ఒక్క తెలుగుదేశం పార్టీ ఒక్కటేం కట్టలే, అన్ని రాజకీయ పార్టీలు కడతారు. దానికి మాట్లాడతావు. ఇంకొక పాయింట్ మాట్లాడినాడు మొన్న. తెలుగుదేశం పార్టీ వాళ్ళంట ఎక్కడైనా గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ అంట తిరిగితే ప్రజలు మీ మొహాన నువ్వు చెప్పిన అబద్ధాలు 3 చెప్తా, ఎక్కువ చెప్తే కనుక ప్రస్తుతం సమయం లేదు. తెలుగుదేశం పార్టీ జెండా ప్రొద్దుటూరులో ఇట్లా చూపించావు, నా కంఠంలో ప్రాణం ఉండగా ఏర్నేనని. అంటే ఇప్పుడు ఏమైంది? మళ్ళా అప్పుడు ఏం చెప్పినావు? ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్లు 2 మా వారసులో యువకులో పోటీ చేస్తారన్నావు. ఇంక నీకేంటికి అల్లరంత? రోజు ప్రెస్సులు అనిపించడం, ప్రెస్సుకు పెరగడం, తెలుగుదేశం వాళ్ళ మీద అవాక్కులు చవాకులు పెరగడం. సవాలు స్వీకరించు, నువ్వు టైం చెప్పు, డేట్ చెప్పు. నేను ఒక్కనే, ఎవ్వరు పోలీసు వాళ్ళని పిలుచుకరాను. ఒక్కడి ఎవిడెన్స్ కోసం ఒక్కరిని పిలుచుకొస్తా. ఫోటో తీసేవాడు ఉండాలి కదా. మళ్ళా నువ్వు ప్రవీణ్ రాలే, ఎవడు వచ్చి కట్టిపోయినాడని నువ్వు మళ్ళీ అబద్ధాలకు తొలగిస్తావు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, నువ్వు నిజంగా శివాలయం సర్కిల్లో గొంతు కోసుకొని పడిపోయినా కూడా రక్తపు మడుగుల్లో నువ్వు గిలగిలా కొట్టుకుంటా అంటే దారిన పోయే ప్రొద్దుటూరు ప్రజలు చూసి రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఈ పొద్దుందో కొత్త యాక్షన్కో కొత్త డ్రామాకో తెరలేపినాడు, రోజుసేపు ఉంటే గనక లేచి ఇంటికి పోతాడులే అనుకుంటారు. మొన్న ఒకటి మాట మాడతాడు, మేము జగన్మోహన్ రెడ్డి మేము అబద్ధాలు చెప్పలే, నిజాయితీవంతుడు, అందుకే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మేము పోయినామని. నీ అటోళ్ళకి టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి సంకనాగిపోయినాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి నిజంగా తెలివింటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా రాజకీయ నాయకుడు అయితే అసలు నీలాంటోనికి అధికార ప్రతినిధి పదవి ఇవ్వడమే తప్పు. పదే పదే ఎలక్షన్లప్పుడు వర్క్ అట్ హోమ్ చేసి అతనికి టికెట్ ఇచ్చినారని అవహేళనగా మాట్లాడి లాస్ట్కు వర్క్ అట్ హోమ్ చేస్తావని చెప్పబడిన వ్యక్తి చేతులు ఓడిపోయినావంటే ఇంకా నీ పరిస్థితి ఎంతో పొద్దుటూరులో నువ్వు ఆలోచన చేసుకోవాలా. ఇప్పటికైనా రాచమల్లు ప్రసాద్ రెడ్డి తప్పులు ఎక్కడ చేసినాం, అహంకారంతో అహంభావంతో తలకు పొగురెక్కి నువ్వు చేసిన 4.5 సంవత్సరాలు నువ్వు చేసిన నరమేధానికి ప్రజలు చీకొట్టి నిన్ను, నీ రౌడీజాన్ని, నీ డబ్బును అన్ని ప్రజలు తిరస్కరించినారు. ఈ రోజుటికైనా మనిషిగా నువ్వు ఒక్కరోజు బెడ్రూమ్లో ప్రశాంతంగా కూర్చొని నేను ఏం తప్పు చేసినా లేదా నేను ఎందుకు ఓడిపోయినా ఆత్మ పరిశీలన చేసుకోకుండా అవాక్కులు చవాక్కులు పేరడం మానుకోవాలా. టైం చెప్తే జెండా కడతాం. రెండవది, నువ్వు అంటున్నావు కదా అధికారం వస్తే అని, ఉన్న రోజే నువ్వు కట్టకుండా కార్యకర్తలు నాయకులను, తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను కాపాడినా. మళ్ళా కూడా చెప్తున్నా, నాకు ఏ పదవి ఉన్నా పదవి లేకపోయినా రాజకీయాల కోసం కాదు, నమ్మిన పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కోసం నేను వస్తా అడ్డం. నువ్వు ప్రభుత్వము రాదు నీది. ఒకవేళ నువ్వు అన్నట్టు వచ్చినా నువ్వు కడతా అంటే సవాల్ చేస్తాను. ఈరోజు రాసి పెట్టుకో, చిన్న కార్యకర్త, మా నాయకులు ఇంట్లో అవసరంలే, చిన్న కార్యకర్త గుడిసె మీద కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుడి గుడిసె మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను కట్టలేవు, కట్టనీయను. నేను ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తల జోలికి నీ ఆగడాలు ఎప్పుడు ప్రతిపక్షంలో రోజు ఎదుర్కొన్నా, ఇప్పుడు అధికారంలో ఉన్నాం,
అయినా కూడా మేము ఏ రోజు నువ్వు మాకు చేసినట్టు చేయలే. ఈ రోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే నోరు నువ్వు హద్దు అదుపు లేకుండా మా ఇళ్ళ మీదకి వచ్చి జెండాలు కడతావా? నువ్వు కడతా అంటే చూసా ఊరుకుంటావు అనుకుంటున్నావా? నువ్వు ఒక్కనే వచ్చి కడతా, టైం ఎప్పుడో డేట్ ఎప్పుడో నీకు దమ్ము ధైర్యం ఉంటే సవాల్ చేస్తానా, టైము డేట్ చెప్పాలని కోరుతాను.